నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విభజన సమస్యలపై చంద్రబాబు రేవంత్ రెడ్డి చర్చలు, పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించిన సీఎంలు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగుతుంది. 16వ డివిజన్లో ఎమ్మెల్యే గోరంట్లకు ఘన సన్మానం. ఎన్డీఏ కూటమి మాదిగ జాతికి అండగా నిలబడాలి. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడి వరకు. పవన్ కళ్యాణ్ వల్లే ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరత్రామ్. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు. మెయిన్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, యనుమల రేవంత్ రెడ్డిల మధ్య అత్యంత సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. మంత్రులతో కమిటీలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గడిచిన 10 ఏళ్లలో ఏ వివాదాలు లేకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలక అంశాల పరిష్కారం దిశగా జరిగిన మొదటి సమావేశం ఇదే కావడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను పరస్పర సహకారంతో వేగంగా పూర్తి చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్, అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్, బెంగళూరు ఎక్స్ప్రెస్ వంటివి ప్రాజెక్టులకు భూసేకరణను వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టుల్ని ఆచరణలోకి తీసుకురావాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణలో విమానాశ్రయాలు, విమాన సర్వీసులకు సంబంధించిన అంశాలపై పరస్పరం సహకరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన సహకారంతో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాల్ని పరిష్కరించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. తెలుగు రాష్ట్రాలకు 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వద్దకు కలిసి వెళితే బాగుంటుందని రేవంత్ రెడ్డి సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి రాజకీయంగా అది సాధ్యం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కలిసి ప్రయత్నం చేయవచ్చన్నారు. రెండు రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య వీలైనంత తరచుగా సమావేశాలు జరగాలని, అధికారులు పరస్పరం మాట్లాడుకుంటూ అన్ని అంశాల్ని వేగంగా పరిష్కరించాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరిని స్థానిక 16వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ చలుమూరి సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. తనపై ఇంత అభిమానం చూపుతున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను అంటూ గోరంట్ల భావోద్వేగానికి గురయ్యారు. గత 42 సంవత్సరాలుగా తనను నమ్మి ఓట్లేసి ప్రజలందరూ ముందుకు నడిపిస్తున్నారని, నీతి నిజాయితీతో సేవలందించడమే తప్ప ఏనాడు మచ్చ తెచ్చుకోలేదని గోరంట్ల బుచ్చి చౌదరి అన్నారు. 16వ డివిజన్లో చలుమూరి సత్యనారాయణ, ఆయన కుమారుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో తనకు 3000 మెజారిటీ వచ్చిందని, అన్ని వర్గాల ప్రజలు ఓట్లేసి గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. 7వసారి ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో ఎన్నికయ్యానని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంచి పాలన అందుతుందన్నారు. స్థానికంగా ఉన్న ప్రజలకు కమ్యూనిటీ హాల్, హైస్కూల్, అర్హులకు గృహాలు, మేజర్ డ్రైనేజీల క్లీనింగ్ వంటి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అటువంటి రాక్షస పాలనను తరిమికొట్టి చంద్రుల పాలన తెచ్చుకున్నారని ప్రజలను అభినందించారు. పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇన్నీసుపేట బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు మాని వాసుదేవ్, రూరల్ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు బూరా దుర్గాంజనేయరావు, మానుపాటి తాతారావు, నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, రొంపిచెల్ల ఆంటోనీ, సూరంపూడి శ్రీహరి, గాడి శ్రీను, కసిరెడ్డి దుర్గాప్రసాద్, మట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఒకే గుర్తు మీద, ఒకే నాయకుడు నాయకత్వం మీద నేను పోటీ చేశాను. 7 సార్లు గెలిపించారు మీ అందరి కృషి వల్ల, నగరంలో కానీ రూరల్లో కానీ. ఆ రోజున రూరల్లో ఉన్నప్పుడు, నగరంలో ఉన్నప్పుడు కూడా నగర పరిధిలో 4 సార్లు, రూరల్లో 3 సార్లు గెలిపించారు. కష్టాల్లో కూడా మీరు నాకు అండగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 16వ డివిజన్కి సంబంధించి 82లో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఎప్పుడు కూడా గెలుపులో సహకారం అందించారు. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను, సవినయంగా మనవి చేస్తున్నాను. ప్రతి మహిళకి 1500 రూపాయలు నెల ఇస్తానన్న కార్యక్రమం ఉంది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంది. 2 కూడా త్వరలో
ప్లాన్ చేసి అమలు చేయబోతా ఉన్నారు. దాన్ని కూడా సర్వే చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం ఎన్డీఏ ఇవాళ మోడీ గారి సారథ్యంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనం ముందుకెళ్తున్నాం. ఈ మూడు పార్టీలు కలిసి నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలి. అమరావతి లేదు, రాజధాని లేదు, పోలవరం నాటి ప్రాజెక్టుని గండికొట్టారు, నీటిపారుదల లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, మళ్ళా మొదలైంది. గతంలో 5 ఏళ్ళు కష్టపడి లైన్లో పెట్టారు చంద్రబాబు గారు. అలాంటి పరిస్థితి మళ్ళా పూర్తిగా దివాళా తీయించారు. 11,50,000 కోట్ల అప్పు ఉంది. సాలీన అసలు వడ్డీలో 1,00,000 రూపాయలు కట్టాలి, 1,00,000 కోట్లు కట్టాలి. మనకు వచ్చే ఆదాయంలో 60,000 కోట్లకి 1,00,000 కోట్లు కట్టే దౌర్భాగ్యంలో జగన్మోహన్ రెడ్డి పెట్టి వెళ్ళాడు. అయినా కూడా ధైర్యంగా పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఆదాయాలు పెరగాలి, పేదరిక నిర్మూలన జరగాలి. ప్రతి బాధితుడికి కూడా సహాయం అందేలాగా కార్యాచరణతో మనం ముందుకు సాగుదాం. గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించడమే కాక ఓట్లేసి గెలిపించిన మాదిగ జాతి అభ్యున్నతికి కృషి చేయాలని, మాదిగల సంక్షేమానికి పథకాలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు కోరారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు ఎస్సీపేటలో జరిగిన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడంతో పాటు మాదిగలకు రిజర్వేషన్ లేనందున కోల్పోయిన ఉద్యోగ అవకాశాలు తిరిగి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మాదిగ యువత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేసేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏపీ ట్రాన్స్కోలో పనిచేస్తున్న 2 మాదిగ అధికారులు నక్కపల్లి శామ్యూల్, రాజబాబుల్లో ఎవరో ఒకరికి రాజమహేంద్రవరం ఆపరేషన్స్ ఎస్సీగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారిద్దరూ సమర్థవంతులైన అధికారులని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేశారన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచిన ఒక అధికారికి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చే చౌదరి మాదిగ జాతికి చెందిన వారికి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్కోలో పనిచేస్తున్న అన్ని యూనియన్ల నాయకులు, ఉద్యోగులు కూడా ఈ నియామకానికి సహకరించాలని సూచించారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉండబడే ఎమ్మెల్యే వాసు గారు కానీ, మన బుచ్చి చౌదరి గారు కానీ, మీ ఇద్దరికి ఒకటే విజ్ఞప్తి. చాలామంది మా మాల సోదరులు ఈ రోజు వరకు అన్ని పెద్ద పదవులు అనిపిస్తూ పోస్టుల్లో కూడా రికమెండేషన్ చేసుకోలేని స్థాయిలో మాదిగలు కష్టపడి పనిచేయడమే తప్ప తుఫానులో కానీ పుష్కరాల్లో కానీ గమనించండి, అవార్డులు అందుకున్న వ్యక్తులు డీజీల నుంచి ఏడీల వరకు, ఏఈల వరకు చాలామంది మా మాదిగ పెట్టలే ఉన్నారు. కానీ అర్హతలు వచ్చేటప్పటికి రాజకీయ ఫాలోయింగ్, రాజకీయ లబ్ధి వల్ల ఉన్నత పదవిని కూడా పొందలేని స్థితిలో, అర్హత ఉండి పక్కకు పోయే పరిస్థితిలో ఇప్పుడు దాకా జరిగింది. ఎన్డీఏ కూటమి కష్టపడి పనిచేసిన మాదిగ బిడ్డలుగా, మందకృష్ణ మాదిగ వారసులుగా మాదిగ ఉద్యోగుల సంఘాన్ని బలం చేస్తూ, మాదిగలకు అన్ని విధాలు సహాయపడుతూ, డిపార్ట్మెంట్లు ఏ మచ్చా లేకుండా ఖచ్చితంగా ఈ రోజు వరకు పనిచేస్తున్న మా 2 బిడ్డలకి అవకాశం వచ్చింది. దయచేసి వైఎస్ఆర్సీపీ పనిచేసిన గత పనిచేసే చాలామంది ఎలక్ట్రికల్లో పనిచేసే పెద్ద పెద్ద నాయకులు, నిన్న మొన్నటి దాకా కూడా వైఎస్ఆర్సీపీ భుజాన్ని వేసుకుని పనిచేసే వ్యక్తులు కూడా ఈరోజు పావులు గదుపుతో కూర్చుంటే కష్టపడి ఎన్డీఏ కూటమి పనిచేసి మాది ఉద్యోగులుగా ముద్రపడి బాధ్యతగా పనిచేసి వీరిరువురికి మీరిద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు కలిపి ఒక అవకాశం కల్పిస్తారని మా వేదిక పూర్వకంగా మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని డిమాండ్ చేస్తూ మా రిక్వెస్ట్ని బయట పెడుతున్నాం. అలాగే ఎలక్ట్రికల్ ఈరోజు మా మందకృష్ణ మాదిగ గారి 59వ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. నా పేరు కొత్తపల్లి ప్రసాదరావు మాదిగ. నేను ఎంఎల్ఎఫ్ జాతీయ అధికార ప్రతినిధిని. ముఖ్యంగా కష్టపడి పనిచేసి ఎన్డీఏ గవర్నమెంట్ మేము నెగ్గించుకున్నాం కాబట్టి అన్ని పదవుల్లోనూ కూడా మాదిగలకు ముఖ్యమైన పాత్ర ఈ ప్రభుత్వం ఇవ్వాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు వస్తే అర్హత ఉండి ఉన్న క్యాండిడేట్లకి మరి వేరే పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మాకు అవకాశం కల్పించాలి. అదే రకంగా చాలా స్టాండింగ్ కౌన్సిల్స్ కానీ లేదంటే లాపరంగా చూసుకుంటే మరి ఈ రాష్ట్రంలో ఏజీపీలు, జీపీలు ఇవన్నీ ఉన్నాయి. అందులో కూడా మాదిగ సోదరులు కష్టపడి ఈ ప్రభుత్వానికి నెగ్గించడానికి ప్రధాన కారణం అయ్యాం కాబట్టి అందులో కూడా మా షేర్ మాకు ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. విభజన హామీలు అమలు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశం కాలయాపన సమావేశంగా ముగిసిందని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఎందుకు ఈ సమావేశానికి ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఆదివారం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ వేదికగా సమావేశం జరగడం సంతోషకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారానే విభజన హామీలపై చర్చించాలన్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి చీఫ్ సెక్రటరీల కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని, రెండవసారి మంత్రుల కమిటీ ఏర్పాటవుతుందని, అలాగే మూడవసారి ముఖ్యమంత్రులు కూర్చుని చర్చిస్తారని అనటం హాస్యాస్పదమని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం షీలా బేడీ కమిటీలో పలుమార్లు ఉభయ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు కూర్చుని విభజన హామీలపై చర్చ జరిగిందని తెలిపారు. వాటిని గాలికి వదిలేసి మరలా జీరో స్థాయి నుంచి కమిటీలు వేస్తా అని అనడం తగదన్నారు. కేంద్రం జోక్యం లేకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీలకు సంబంధించి వాటాలు ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు. షెడ్యూల్ 9-10కి సంబంధించి 100 ఆస్తులకు పైగా ఆంధ్రప్రదేశ్కు రావాలని, వాటి విలువ 1,50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కు వస్తుందన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారని, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్కి చెందుతుందన్నారు. సదరన్ స్టేట్స్ మీటింగ్ జరిగినప్పుడు హోంమంత్రి గారి అధ్యక్షతన కొండ బద్దలుగొట్టినట్టు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాల గురించి లేవనెత్తిన తర్వాత అప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీలో కనీస పక్షాన 3-4 సార్లు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు కూర్చున్నారు. ఇది మర్చిపోబాకండి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఎక్కడైనా ఒక అడుగు పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని దాన్ని మొత్తం స్క్రాప్ చేసి జీరో నుంచి వస్తామనడము అది సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తూ ఉన్నాను. ఇది కాకుండా నిన్న ఒకటి ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాలేదు. మన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇవాళ సుమారుగా చూస్తే 7,200 కోట్ల రూపాయలు ఉంది. మరి దాని గురించి మరి ఏం ప్రస్తావన చేశారో మరి అర్థం కాలేదు. ఇది కాకుండా వాళ్ళు వార్తలు కూడా వచ్చిన అంశం ఏంటంటే, భద్రాచలం దగ్గర సంబంధించి ఒక 5 గ్రామాలని కలపాలనే అంశం గురించి కూడా వార్తలు వచ్చినాయి. మరి ఇవన్నిటికి కూడా ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏవైతే మీడియాల్లో వార్తలు వస్తూ ఉన్నాయో ఇవన్నీ పుకార్లే అని ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మరి విభజనకు సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులకి సంబంధించి ఎక్కడా కూడా మరి ఏం ప్రస్తావన చేశారో. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే శ్రీశైలం ఎడమ కాలువకి నిమిత్తము, అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి కాలువలో అది ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంది. ఆ స్పిల్వేకి సంబంధించిన భాగాన్ని కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఆ షీలా బేడీ కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని ఇవాళ లేవనెత్తుతూ ఉన్నాం. ఇది ప్రధానమైన అంశము. సో ఖచ్చితంగా నేను గతంలో కూడా పార్లమెంటు వేదికగా నేను మాట్లాడాను. ఎందుచేతనంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి సంబంధించి కేవలము 10 సంవత్సరాల మటుకే దీని యొక్క పీరియడ్ ఉండడం జరుగుతుంది. మరి 10 సంవత్సరాల తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే శాండ్ మరి ఇప్పుడు మొన్నటిదాకా గత ప్రభుత్వంలో ఉన్న శాండ్ అంతా కూడా గుట్టలు కింద పేర్చి ఉన్నాయి. ఆ శాండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అంటే ఈ ఫ్రీ ఇసుక అంటే ఎమ్మెల్యేలు లేకపోతే తెలుగుదేశం నాయకులు అమ్ముకోవడానికి ఈ ఫ్రీ ఇసుక. ఆ పేరు ఏంటంటే నాకు తెలిసి మరి నిన్న ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను చూశాను. రాజ్యాంగం మీద ఒట్లు ఇవన్నీ చెప్తా ఉన్నాడు.
నువ్వు రాజ్యాంగం మీద ఒట్లేసి ఒక్కొక్క లారీ 13,000, 14,000, 15,000, ఇక్కడ నుంచి వైజాగ్ కనుక ఒక లారీ వెళ్తే 30-35,000 రూపాయలు మరి తీసుకుంటా ఉన్నారు. మరి ఈ డబ్బులన్నీ ఫ్రీ కంటే ఎవరి జేబులోకి? నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ చేశారు. మెయిన్ రోడ్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు పర్యటించి ట్రాఫిక్ రద్దీని పరిశీలించడంతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగరంలోని మెయిన్ రోడ్, కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ట్రాఫిక్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. మెయిన్ రోడ్డు కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ఉన్న షాపుల యజమానులు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారి షాపులకు వచ్చే కస్టమర్స్ వాహనాలు, పనిచేసే సిబ్బంది వాహనాలు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలన్నారు. ఆయా షాపుల ముందు ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో వాహనాలు పార్కింగ్ చేయరాదన్నారు. కోటగుమ్మం మెయిన్ రోడ్డు నుంచి ఛాంబర్ వరకు గల షాపు యజమానులు ప్రజలకు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు పార్కింగ్ చేయరాదని సంబంధిత అధికారులు ముందుగానే వారికి తెలియజేసే విధంగా గోడ పత్రికలను అంటించాలన్నారు. ఒక వారం పోయిన తర్వాత కూడా అదే రీతిలో ట్రాఫిక్ సమస్య ఉంటే ఫైన్ వేయడం జరుగుతుందని వారికి ముందుగానే తెలియజేయాలన్నారు. టీడీపీ నగర అధ్యక్షురాలు రెడ్డి మణేశ్వరరావు, నాయకులు ఇన్నుమురి దీపు, శెట్టి జగదీష్, నల్లం శ్రీను, బీజేపీ నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ చారిటబుల్ ట్రస్ట్ గౌతమ్ టీం ఆధ్వర్యంలో స్థానిక లాలచెరువు గౌతమి జీవకారుణ్య సంఘంలో ఆదివారం విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు చీరలు, చిన్నారులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి సమాజంలో స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సహాయ సహకారాలు చాలా విలువైనవన్నారు. ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధులకు చీరలు, చిన్నారులకు బ్యాగులు, పుస్తకాలు వితరణ చేసిన గౌతమ్ టీంను అభినందించారు. వారికి నగర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరిగే గోదావరి పుష్కరాల్లో కూడా ఇటువంటి సంస్థల సేవలను వినియోగించుకునేందుకు కార్యాచరణ చేస్తున్నామని తెలిపారు. సంస్థ రీజనల్ మినిస్టర్ సిహెచ్ రాంబాబు మాట్లాడుతూ 2011 నుంచి ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అందిస్తుందన్నారు. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేదల కళ్లల్లో ఆనందం చూస్తున్నారని గౌతమ్ టీంను ప్రశంసించారు. గౌతమ్ మాట్లాడుతూ సంస్థ తమ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేసిందన్నారు. కార్యక్రమంలో సంస్థ సౌత్ ఇండియన్ డైరెక్టర్ కొమ్మ అప్పలరెడ్డి, కాళ్ల సురేష్, ఉపేంద్ర, నాగలక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. మనిషి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట మన ప్రెజెన్స్ని కోరుకుంటా ఉన్నాం. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్గా పేరుగాంచుతూ ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు కోరుకుంటా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు వారు చేస్తున్న ఆ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట ప్రెజెన్స్ ఉండాలని అనుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. మరి అలాంటి ఒక సామాజిక మాధ్యమాల్లోని ప్రెజెన్స్ కోరుకునే వారందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్. మరి వారి యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉపయోగపడాలని, దేశంలో కూడా నార్త్ ఇండియాలో కూడా ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ సర్వీసెస్ ఈ ఒక పక్కన ఏదైతే వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటా ఉన్నారో వారికి ఉపయోగపడాలి, వీరి యొక్క చారిటీ ద్వారా ప్రజలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ సోదరులు స్థానికంగా సురేష్ గారు, గౌతమ్ గారు ఇనిషియేట్ చేసి మరి సంస్థ యొక్క చారిటీ కార్యక్రమాలు రాజమండ్రిలో చేయాలని, మరి వారి యొక్క సంస్థ ఎవరైతే టీం ఉన్నారో వారందరినీ రాజమండ్రి తీసుకురావడం, ఏదైతే ఇక్కడ ఉన్నదో జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్యన జరుపుకొని వారికి బట్టలు కానీ లేకపోతే ఇతర వారి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా సమకూర్చి ఇక్కడికి ఇవ్వడం అన్నది చాలా శుభ పరిణామం. వారిని తప్పకుండా గౌతమ్ని అలాగే వారి యొక్క ఐఏఎస్ చారిటబుల్ టీం మొత్తం అందరినీ కూడా మా రాజమండ్రి తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీస్ కంపెనీ సార్, ఇది లండన్ బేస్డ్ కంపెనీ. 2013 నుంచి ఉంది. 2019లో మన ఇండియాలోకి ఎంటర్ అయింది. లాస్ట్ డిసెంబర్లో మన ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయింది. అయితే ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపాలి, పేదరికం లేకుండా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కంపెనీ మన ఇండియాలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుందండి. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాబ్ చేయడానికి అర్హులే. అయితే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఒక అన్ఎంప్లాయ్మెంటే కాదు, చారిటీ కూడా చేయాలి. ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి. అది దాని కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇందులో ప్రతి ఒక్కరిని కూడా 18,300 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐడి ఇచ్చి వారికి ప్రతిరోజు కూడా యూట్యూబ్లో వీడియోస్ టాస్కులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయాలండి. ఆ వర్క్ ఇస్తుంది కంపెనీ. అలా వర్క్ చేసినందుకు నెలకు 18,000 రూపాయలు వస్తాయండి. అలా లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి. వీటితో పాటుగా చారిటీ కార్యక్రమాలు చేయాలని మా కంపెనీ మమ్మల్ని ఆదేశించింది. దానిలో భాగంగానే మేము తగరపరచ నుంచి ఇంతవరకు రావడం జరిగింది. ప్రతి పేదవాడి కళలో ఆనందం చూడాలి. వృద్ధులు, వికలాంగులు, అనాథలు ఎంతో మంది ఉన్నారు. మనకంటే తల్లిదండ్రులు ఉన్నారు, మరి వారికి ఎవరున్నారు? వారి కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఆ బాధ్యతను తన భుజాన వేసుకుని గత నెల రోజుల నుంచి ప్లాన్ చేసి చాలా సఫర్ అయ్యి ఇవాళ రోజున సక్సెస్ చేయగలిగాడు. నేను ఇదివరకు ఎప్పటిలాగా నేను చిన్నగా చేసేవాడిని. నేను ఐఏఎస్ జాయిన్ అయ్యి మే 30 జాయిన్ అయ్యాను. ఈరోజు నన్ను నమ్మి ఇంత సేవ నాకు చేత పెట్టారు. ఆల్రెడీ నేను శనివారం 4 సేవలు చేశాను, ఈరోజు 5వ సేవ. ఈ 5 రోజుల సేవకి నా టీం అంతా నాకు చాలా కష్టపడింది. నా టీం అందరికీ నా ఉదయ నమస్కారాలు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. స్థానిక మోరంపూడి శుభమస్తు కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. చాప్టర్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తీగల రాజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 2024-25వ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ సమాజంలోని అన్ని వర్గాల వారికి చేరువవుతూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన్ననలను పొందుతుందన్నారు. భవిష్యత్తులో కూడా తమ సంస్థ ఒక ఉన్నత కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతూ అందరూ మెచ్చే విధంగా సేవా కార్యక్రమాల్లో పునీతమవుతామన్నారు. రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అధ్యక్షుడు వెంకట్ ఇమ్మని, కార్యదర్శి సురేష్ ఉదయగిరి, కోశాధికారి కామేశ్వరీదేవి, ఉపాధ్యక్షుడుగా మద్దూరి సూర్యభాస్కర్ శంకర్, జాయింట్ ట్రెజరర్గా ఎస్ఎన్ మూర్తి, జాయింట్ సెక్రటరీ వంశీ పుప్పాల, చాప్టర్ సెక్రటరీగా పి అరుణ్ కుమార్ ఇతర సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత అంధ కళాకారుడికి సత్కారం, పలుకు వికలాంగుల ఆశ్రమానికి ల్యాప్టాప్ బహుకరించారు. రాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థులు నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. మా ఇంటి పక్క వాళ్ళని చూసి ఒక్కొక్కటి చదువుతో పాటు ఈ సమాజ సేవ అలవర్చుకున్నాం. ఏదో ఒకటి చేయాలి. ఈ సమాజానికి మనం పుట్టి పెరిగి మన జీవితం సాగిస్తాం. రోజు ఏదో ఆహారం తీసుకుంటాం, ఏదో నిద్రపోతాం, లభిస్తాం. కానీ మధ్యలో ఏదో చేయాలి అని ప్రతి వ్యక్తిలోని కలిగితే ఈ సమాజంలో ఉన్న అనేక సమస్యలకి సమాధానం దొరుకుతుంది. నాకెందుకు వచ్చిన గొడవ, నా గొడవ నాది, నా వ్యాపారం నాది, నా ఉద్యోగం నాది అనుకుంటే ప్రతి వాడు అలా అనుకుంటే ఏ వ్యాపారం ఉండదు, ఏ ఉద్యోగం ఉండదు. కొంతమంది అయినా ఈరోజు అలా చేస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సురేష్ ప్రొడక్షన్స్ తో మనం టాక్స్ లో ఉన్నామండి. రాజమండ్రిలో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టింగ్ స్కూల్. బోత్ ఆఫ్ దిస్ చారిటీ అంటే ఎట్లా చెప్పాలంటే పబ్లిక్ ఇమేజ్. what is charity? Public image. Will not be doing these two for free of cost. Will be charging them, but at a much lower price than the market. Public image and club కూడా కొంచెం ఫండ్స్ వచ్చేలాగే చేస్తారు. And after that, government hospital లో we are trying to donate a single donor blood collection machine, automated blood collection machines చేస్తే గవర్నమెంట్ ప్రస్తుతం 16,000 to 18,000 తీసుకుంటున్నారండి per packet. బట్ నిజంగా మెషిన్ కనుక మనం డొనేట్ చేయగలిగితే అరౌండ్ 6,500 to 8,500 మధ్యలో నీడీ పీపుల్కి ఇవ్వచ్చు అన్నది మా ఆశ. దాని తర్వాత వీఆర్ థింకింగ్ ఆఫ్ ఎన్ ఆటిజం స్కూల్ అండి. ఫర్ ద ఆటిజం కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది కూడా మనం ఇట్స్ నాట్ లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ ఎంత సబ్సిడైజ్ చేయగలిగితే మనకు అయ్యే కాస్ట్లో ఎంత మినిమం అయితే అంత సబ్సిడైజ్ చేసి, ఇప్పుడు జనరల్గా మేము విన్నది ఏంటంటే ఈ ఆటిజం పిల్లలకి నెలకి ఈ ఫండింగ్ ఆల్మోస్ట్ 70,000 to 80,000 ఆల్మోస్ట్ 70,000 to 80,000 ఖర్చు అవుతుందండి. చాలా మంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరు ఇలాంటివి తట్టుకోలేకపోతున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ లో ఒకరికి లేదంటే ఇద్దరికి కూడా ఆటిజం ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ సరిపోదు ఆటిజం ని ట్రీట్ చేయడానికి. సో మా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకి అతి తక్కువ ధరలో మనం ట్రీట్మెంట్ చేయించి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఇలాంటి సర్వీస్ రాజమండ్రిలో ప్రొవైడ్ చేయాలనేది మా ఇంటెన్షన్.
నేను ఇప్పటి వరకు చాలా ఇన్స్టిలేషన్స్ ప్రోగ్రామ్స్లోకి రావడమే కాకుండా గవర్నర్గా ఉన్నప్పుడు కూడా నేను ఇది థర్డ్ ఇన్స్టిలేషన్. దీని ముందు డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ అంటారు నాకు. ఆ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ ఉన్నప్పుడు కూడా నేను చాలా ఇన్స్టిలేషన్ ఫంక్షన్స్ వాటికి వెళ్ళాను. బట్ కొంచెం లేట్ అయింది కానీ బట్ ఒక ఆర్గనైజర్గా ఈ ప్రోగ్రామ్ నేను చేశారు. దానికి నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బొమ్మూరులో ఘనంగా జరిగాయి. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు ఎంఆర్పీఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ బందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ స్థాపించిన నాటి నుంచి వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. వర్గీకరణ జరిగితే మాదిగలకు రాజ్యాధికారం దక్కుతుందనే ఉద్దేశంతో ఆయన జాతిని సంఘటితం చేశారన్నారు. 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 30న రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ కవాతు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎంఆర్పీఎస్ను స్థాపించిన మందకృష్ణకు మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు. ఎంఆర్పీఎస్ ద్వారా మాదిగ జాతి ఔన్నత్యం అందరికీ తెలిసిందన్నారు. ఏబీసీడీ వర్గీకరణ జరిగితేనే మాదిగ విద్యార్థులకు, ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు కొత్తపల్లి ప్రసాద్, యార్లగడ్డ సతీష్, యార్లగడ్డ సునీల్, అనంతరపు ఏయేసు, బాదంపూడి చిట్టిరాజు, పెనుముచ్చి సురేష్, ఇండుగుమిల్లి చిరంజీవి, అనంతరపు గోపి, సురేష్, ఈతకోట విల్సన్, కొడమించిలి జాన్బాబు, ఇండిగుమిల్లి రవి, వేమగిరి సురేష్, తోరాటి వెంకట్, మొప్పిడి సిద్ధు, చింతపర్తి వికాష్, వేమగిరి అనిల్, పలివెల సతీష్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ జాతి రుణపడి ఉండేలాగా ఇదే రోజు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామాన్ని కూడా దండోరా సల్యూట్ అనే నినాదంతో కవాతులు ఈ నెల 31 తారీఖు కవాతులు నిర్ణయిస్తున్నాం. 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు, కొండవ జెండాలతో, టోపీలతో ఈ నెల 31 జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి గ్రామాన నూతన ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని కమిటీలుగా ఏర్పరిచిన వారి చేత భారతదేశంలో మాదిగ జాతి ఔన్నత్యాన్ని, మాదిగలకు ఉండవలసిన ఏబీసీడీ వర్గీకరణ ఆవశ్యకతని మిగిలిన పిల్లలు కూడా తెలిసే విధంగా ఒక కవాతు నిర్ణయిస్తున్నాం. ఆ కవాతులో భాగంగానే ఈరోజు ఇక్కడ మా సొంత గ్రామైన రాయమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలో మా సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు, ఇప్పుడు నూతన నాయకుల సమక్షంలో కూడా ఈరోజు కార్యక్రమం అరేంజ్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్లమెంటు సభ్యులకు వినతి పత్రాలు అందించారు. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరిని ఆమె కార్యాలయంలో కలిసిన ఉద్యోగులు వినతి పత్రాలు అందజేశారు. 104 ఉద్యోగుల స్టేట్ యూనియన్ పిలుపు మేరకు దగ్గుపాటి పురంధరేశ్వరిని తూర్పుగోదావరి జిల్లా యూనియన్ అధ్యక్షులు ఆలపాటి లక్ష్మణరావు, ట్రెజరర్ ఆజాం తదితరులు కలిసి సమస్యలు విన్నవించారు. 104లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. డివిజనల్ లీడర్స్, ఉద్యోగులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విభజన సమస్యలపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చలు, పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించిన సీఎంలు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా పాలన సాగుతుంది. 16వ డివిజన్లో ఎమ్మెల్యే గోరంట్లకు ఘన సన్మానం. ఎన్డీఏ కూటమి మాదిగ జాతికి అండగా నిలబడాలి. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు. పవన్ కళ్యాణ్ వల్లే ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరత్రాం. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు. మెయిన్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి వాటి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.